పేపర్ 1 సిలబస్, పేపర్ 2 సిలబస్ 2 ఒకటే. మరి పేపర్ 1 సిలబస్ సంబంధించి 5 చాప్టర్లే, పేపర్ 2కి సంబంధించి సిలబస్ 5 చాప్టర్లే. కానీ ప్రశ్నల యొక్క సరళిలో మాత్రం కొంచెం తేడా కనపడుతున్నది. అదేవిధంగా అడిగేటువంటి పాఠ్యపుస్తకాలు అంటే 9, 10 తరగతుల నుంచి ఏమో పేపర్ 2కి అడుగుతా ఉన్నాడు ఎక్కువగా ప్రశ్నలు. అదేవిధంగా పేపర్ 1కు సంబంధించి మాత్రం 8వ తరగతి వరకు మాత్రమే అడుగుతున్నాడు. ఒకసారిగా మనము సిలబస్ని అయితే చూసినట్లయితే మొత్తం మనకు 5 చాప్టర్లు 30 మార్కులు. 5 చాప్టర్లు 30 మార్కులు అని అంటే 5 × 6 30 అని అనుకోవద్దు. అకాడమీ ఎగ్జామ్ లాగా మనకు బ్లూ ప్రింట్ అయితే ఉండదు. ఇంతకుముందు జాన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏది ఉండదు. చాలామంది అట్నే అనుకొని ఒక్కొక్క చాప్టర్కు 6 మార్కులు అని అనుకుంటా ఉంటారు. ఇక్కడ మరి 5 చాప్టర్ల విషయానికి వచ్చినట్లయితే మొదటి చాప్టర్ ఏమో పఠనావగాహన, రెండవ చాప్టరు తెలంగాణ సాహిత్యము మరియు సంస్కృతి, మూడవ చాప్టరు పదజాలము, అదే ఇంగ్లీష్లో వొకాబులరీ అని ఉంటుంది, ఇక్కడ పదజాలం. అదే తర్వాత వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు, అదే ఇంగ్లీష్లో గ్రామరు, ఇక్కడ భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు. తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించి 6 మార్కులు. అంటే ఇక్కడ తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి, పదజాలము, వ్యాకరణాంశాలకు సంబంధించేమో 24 మార్కులు, బోధనా పద్ధతులకు సంబంధించేమో 6 మార్కులు. మరి ఇక్కడ తెలంగాణ పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి అని అంటే పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి. డైరెక్ట్ ప్రశ్నలు, ఈ కింది వాణిలో కానిదేది, అయిందేది, మరి ఈ కింది వాణిలో జతను సరిచేయండి అనేటువంటి ప్రశ్నలే అడుగుతున్నాడు. మెథడాలజీకి సంబంధించి కూడా డైరెక్ట్ ప్రశ్నలే అడుగుతున్నాడు. కొంచెము మనం కష్టపడితే 30 మార్కులు అయితే సంపాదించవచ్చు.